ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సమక్షంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు ప్రభుత్వ పై అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను సక్రమంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, పోలీస్ అధికారులు అందరూ పాల్గొన్నారు. సేవలు, చంద్రవాహన సేవ, ఇలాంటి వాహన సేవలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంతో మనము వీధుల గుండా తిరిగి ఈ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి కూడా మనము హెల్ప్ తీసుకోవడం జరుగుతున్నది. అలాగే ఈ ఉత్సవాల్లో గత సంవత్సరంలో దాదాపుగా మనము ఎదుర్కోళ్లలో కానీ తర్వాత ముఖ్యమైన కళ్యాణ ఉత్సవాల్లో కానీ దాదాపుగా ఒక 10,000 నుండి 20,000 వరకు కూడా హాజరవుతారని చెప్పి మనం లాస్ట్ ఇయర్ చూసిన దాన్ని బట్టి లెక్క చేయడం జరిగింది. ఈసారి ఇంకా కొంత పెరుగుతారనే ఉద్దేశంతో మనము అంటే దాదాపుగా ఒక 25,000 వరకు వస్తారు అని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది. అంటే ప్రతినిత్యం కొన్ని చిన్న చిన్న ఉత్సవాలు ఉంటాయి. ఆ ఉత్సవాల్లో 3,000 to 5,000 వరకు పీపుల్ వచ్చే అవకాశం ఉంది. మిగతా రోజుల్లో ముఖ్యమైన రోజుల్లో స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. అలాగే తిరువీధుల గుండా తిరిగే ఉత్సవాల్లో దాదాపుగా 10 నుండి 20,000 వరకు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం మనం అన్ని కూడా అరేంజ్మెంట్స్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది. దాని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ వచ్చేసి కళ్యాణం అండ్ శోభయాత్ర. ఈ 2 రోజుల్లో మాత్రం డిఫరెంట్ ఫార్మాట్ ఉంటుంది మేడం. దాంట్లో దాదాపు 260 persons ఆల్ ర్యాంక్స్ 260 persons వరకు డిప్లాయ్మెంట్ జరుగుతుంది మేడం. We will be extra classes, madam. ఈ 2 days లో క్రైమ్ బాడీస్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మేము ట్రాఫిక్ చాలా అక్కడే ఎంటర్ అవుతున్నారు. అండ్ కార్పెట్ వాజ్ వెరీ థిన్, అది రగ్ కార్పెట్ లాగా ఉంది. సో అది ఇట్లా కలెక్ట్ అయిపోతుంది. మొత్తం కింద పెట్టిన వైరింగ్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది. సో ఆ బీటీ రోడ్ లో అది ఇట్లా రబ్ అవుతా ఉంటుంది ఆ వైరింగ్. సో అది ఏం చేయాలి, ఒకసారి మీరు అంటే అప్పుడప్పుడు స్పార్క్ అవుతుంది, మళ్ళీ మనుషులు వస్తారు, మళ్ళీ సెట్ చేస్తూనే ఉన్నారు. చూసాను లాస్ట్ టైం అయితే ఈ అబ్జర్వేషన్ ఉంది. సో బీటీ రోడ్ పైన మీరు వైర్ పెట్టి దాని మీద కార్పెట్ కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఫ్రిక్షన్ అవుతుంది, అక్కడ కేబుల్స్ జారిపోతుంది అక్కడ. సో ఈ సేఫ్టీ, సో డిఎఫ్ఓ గారు మై రిక్వెస్ట్ విల్ బి వన్స్ వాళ్ళు అన్ని అరేంజ్మెంట్ చేసిన తర్వాత గో అండ్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ. వాటికి ఆ ఎక్స్టెన్షన్ కార్డ్ సెటప్ ఉంటుంది, అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అది దట్ ఈస్ వన్ మేజర్ పాయింట్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ ఆల్ ద టైమ్. ఆ లాంగ్ ఉంటుంది కదా సెట్ ఎక్స్టెన్షన్ బాక్స్, కేబుల్ ఎక్స్టెన్షన్ బాక్స్, ఆ శోభాయాత్ర వెనుకనే కరెక్ట్గా అక్కడనే పెట్టారు. కొబ్బరికాయ కొట్టాలు అన్ని సాకెట్స్ లోపలికి నీళ్లు వెళ్తుంది, అది కిందనే ఉంటుంది మళ్ళీ. సో ఆల్ దీస్ థింగ్స్ లాస్ట్ టైం అయితే నేను అబ్జర్వ్ చేసుకున్నా. అంటే ఎలక్ట్రిఫికేషన్ అండ్ టెంపరీ లైటింగ్ లో కొంచెం సేఫ్టీ లోపాలు అయితే నాకు కనపడింది. సో దిస్ టైం ప్రొఫైలాక్టిక్స్ కాల్షియం కానీ ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ వస్తారు, ఒక్కొక్క కాల్షియం 30 tablets తీసుకుంటూ వస్తుంది కదా, అది చేసుకోండి. ఓఆర్ఎస్ స్టాక్ ప్రతిసారి మనకి ఎక్స్పైర్ అయిపోతుంది ఉండి. ఓఆర్ఎస్ బాగా లిబరల్ గా మీరు పంచుకోండి. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ఓఆర్ఎస్ ప్రసాదం లాగా ఇచ్చిపోవండి. ఓకే, అండ్ వాట్ ఎల్స్, విటమిన్ చిన్నపిల్లలు వస్తారు, విటమిన్ సిరప్స్ ఉంటుంది. ఇంకా వాట్ ఎల్స్ కెన్ యూ గివ్? లింసీ కూడా ఇవ్వచ్చు. లింసీ చిన్నపిల్లలు వస్తారు, అంటే స్ట్రిప్ పెడతారు కదా మీరు, ఒక్కొక్క లింసీ జస్ట్ తినిపించండి, తిని వెళ్తారు. చాక్లెట్ క్యాండీల్ అలా ఉంటుంది కదా. సో అట్లా ప్రొఫైలాక్టిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి. అండ్ మై స్మాల్ అబ్జర్వేషన్ ఇస్, పబ్లిక్ కి తెలియదు దట్ కొన్ని వెరీ ఎసెన్షియల్ డ్రగ్స్ ఎస్పెషలీ అంటే జెరియాట్రిక్ కేర్, మనము లైక్ డయాబెటీస్ కానీ తర్వాత మనకి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ది అది మనకి అవైలబుల్ ఉంది గవర్నమెంట్ అని వాళ్ళకి తెలియదు. సో అక్కడ మీరు చెప్పుకోవాల్సిన కరెక్ట్ మనకి హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళని కూర్చోపెట్టండి. వాట్ ఈస్ దర్ వర్క్ ఎనీవే, దే డోంట్ డూ ఎనీథింగ్. సో వాళ్ళని కూర్చోపెట్టండి. గుడ్ ఐఈసీ చేయాలి. ఇలాంటి కమ్యూనిటీ ఈవెంట్స్ కి ఒక గుడ్ ఐఈసీ చేసే విధంగా చూడండి. ఉట్టికనే కూర్చునే బదులు అక్కడ చేయాలి. అండ్
they can prepare ORS and keep ఎవరైనా వస్తే they can